ఎట్లా ఉంటుంది చూడు. ఎంత గంజి మనము వెళ్ళినా కానీ కొద్దిగా చిక్కగా వెళ్ళినా కానీ ఎట్లా వెళ్తుంది చూడు. ఇది నేను చేసే ప్రాసెస్ చూపిస్తా. ఎందుకంటే ఇది నైట్ పెట్టేసుకొని మనము నైట్ అన్నం వేసేసుకొని పెట్టేసుకొని పొద్దున తింటే పోషక విలువలు బాగుంటాయి ఈ కుండలది. మనం పెరుగు చల్ల లెక్క చేసి ఇంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి నేను వేసే ప్రాసెస్ చూపిస్తాను. ఇది ఇట్లా పెడుతున్నా, నేను మూత పెట్టి పెట్టేసుకుంటున్నా. నైట్ నానబెట్టుకుంటాను. ఇప్పుడు నేను పొద్దున్న రైస్ పెట్టుకున్నా కదా, ఇలా అంపేసుకున్నా. కుండలు ఉంటుంది కాబట్టి పోషక విలువ. మేము ఇద్దరం ఉంటాం కాబట్టి తక్కువ గంజి అయినా కానీ అలా కొంచెం పెరుగు వేసుకొని చల్ల వేసుకొని ఇలా పోసుకొని అన్నీ వేసే ప్రాసెస్ చూపిస్తాను. సరే, మూత పెట్టేసుకో. ఇది గంజి పొద్దున రైసు అందినప్పుడు తీసినా. అయితే రైస్ వేసుకుంటున్నా. ఇలా చూడండి, వేసేస్తున్నా. మనము ఇప్పుడు నైట్ నానబెట్టేసుకొని పొద్దున తింటే దీని పోషక విలువలు, ఈ కుండల పోషక విలువలు అన్నాయి వస్తాయని అప్పుడు పెద్దల నుంచి అంటారు. అప్పటి నుంచి మా అమ్మ అప్పటి నుంచి పెద్దల నుంచి చేసింది. ఇలా కొంచెం పెరిగి వేసుకుంటే బాగుంటుంది. పెరిగి వేసుకుంటున్నా ఒక స్పూన్. ఇట్లా కలిపేసుకొని మంచిగా వేసుకోవాలి. అన్నం ఇట్లా విసికేసి పెట్టుకోవాలి. గంజి అన్నం, ఇది గంజి అన్నం. గంజి పెరుగు ఇది కట్టు చల్లబడుతుంది ఎండలకు. మనము ఇప్పుడు ఎండాకాలము ఇట్లా పోషక విలువ, మన జ్వరాలు వచ్చినా ఏదొచ్చినా కానీ కుండలో వేసింది ఆరోగ్యానికి మంచిది. ఇట్లా వేసి పిల్లలకు జ్వరాలు వచ్చినా కానీ తినబెట్టు, ఏం కాదు. ఇట్లా అన్నం ఉంటుంది కదా, పొద్దున తినాలి. పొద్దున మనం పొద్దున్నే తింటే బాగుంటుంది. పిల్లలకి ఎట్టినా మనం తిన్నా కడుపు చల్లబడుతుంది. ఆ రోజులల్లా ఇట్లా ఆనియను ఇప్పుడే నైట్ వేసుకొని పొద్దున తీసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. నేను పెట్టేసుకుంటున్నా. మార్నింగ్ తినే చూపిస్తావా? చూపిస్తా. ఇప్పుడు నైట్ ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 9 అవుతుంది. 9 అవుతుంది వస్తుంది. 9 అవుతుంది. ఈ టైంలో నానబెట్టిన పొద్దున 8 గంటలకు తింటా. సరేనా? పెట్టేసుకుంటాం. చాలా బెనిఫిట్ ఉంటాయి ఈ కుండలనే. ఇట్లాంటి కుండ మీకు వీలైతే ఇలా చేసి పెట్టుకోండి. రాత్రి 8 గంటలకు పెట్టిన. ఇది గంజి అన్నం. ఇంతకుముందేమో మజ్జిగ అన్నం. ఇగో నేనేం కలపలేదు, ఇంకా ఇట్లనే ఉన్నది. ఇట్లా చూపిస్తున్నా. ఒక మిరపకాయ వేసి, ఇది ఒక ఆనియన్ వేసి ఇట్లా పెట్టినా కదా. మీకు కొరకాలంటే కొరకోవచ్చు, ఇది తీసేసి తినాలంటే తీసేసి తినచ్చు. మిరపకాయ అయినా తీసి పక్కకు పెట్టుకోండి. కారం వస్తుంది అనుకుంటే కొరకాలంటే కొరుక్కుంటా తినండి. ఇది బాగా కారం ఉంటుంది. ఇది గ్రీన్గా ఉంది. ఇగో ఆనియన్. ఇది ఏంటంటే అప్పుడు చల్లది, ఇదేమో గంజిది. అన్నం అండి గంజి అంపి నైట్ పెట్టేసి, నైట్ అన్నం వేసి పెట్టేసిన. నైటే అన్నం వేసి పెట్టిన. ఆనియన్ ఉన్నాయి, పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి ఆనియన్. ఈ కుండల తింటే పోషక విలువలు బాగుంటుంది. బాగా శక్తి, ఇది ఎంతో శక్తి మనకు. మనకు ఏంటంటే గ్లూకోజ్ లాగా, ఒక గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకుంటే ఎట్లుంటుంది అట్లా. అమ్మ ఇట్లా ఆనియన్ కొరుక్కుంటా. నేను నానింది కదా, ఘాట్ రాదు, కమ్మలు వస్తుంది తింటుంటే. తినచ్చిగా. గంజి ఎంత కమ్మ ఉందో. ఇలా కొంచెం పెరుగు కూడా వేసుకున్నా, కొంచెం చల్ల వేసుకొని కలిపేసి పెట్టుకున్నా నైట్. ఎందుకంటే ఇది గంజి, పెరుగు, అన్నము, పచ్చిమిర్చి, ఆనియన్ 3 వేసి కలిపేసి నైట్ రాత్రి 8 గంటలకు పెట్టుకుని ఇప్పుడు 9 గంటలకు తింటున్నా. నా పూజ అయింది. ఇలా శుక్రవారం అయిన తర్వాత ఇది తినేస్తున్నా.
సరే నేను తింటుంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కొట్టుండి, కామెంట్ పెట్టుంది. మీకు నచ్చితే నా వీడియో చూడండి, నచ్చుకుంటూ లేండి అంతే.